రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. వరుస పంచాయతీలకు గాంధీ భవన్ కేంద్ర బిందువుగా మారిపోయింది. కడియం శ్రీహరి తీరుపై పీసీసీ అధ్యక్షుడికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కడియంకు ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలవాలని సవాల్ విసిరారు. వివాదాలన్నీ కీలక నేతల మధ్యనే జరుగుతుండటంతో అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్త కాకపోయినా ఇటీవల ముదిరి పాకాన పడుతున్నాయి. జిల్లా స్థాయి కమిటీల నియామకాలు, స్థానిక ఆధిపత్య పోరు, శాఖల వ్యవహారాల్లో జోక్యం వంటి అంశాలు నేతల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన అధికార విధులకు ఆటంకం కలిగించారని కొండా సురేఖ మండిపడ్డారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరు వర్గాలతో చర్చించి అప్పట్లో వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇప్పుడు మరోసారి అదే వ్యవహారం తెరపైకి వచ్చింది. కడియం శ్రీహరి ముమ్మాటికి తప్పు చేశారన్న కొండా సురేఖ ఆయనకు ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని సవాల్ చేశారు. ఆయన వచ్చినాకనే ఎమ్మెల్యేలందరినీ ఎగదోశాడు, ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి పోవడం మానేశారు, ఆయన మాటలు వినడం మానేశారు. ప్రజాబలం లేని వాళ్ళం అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తామా అన్న? ఈరోజు ఆయన ఒక్కడే ప్రజాబలం ఉన్నది అనుకుంటే మరి ఈరోజు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నాడు కదా, ఆ చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? మరి రాజీనామా చేసి తన కూతురుతో పాటన్నా పోటీ చేయనుండే సరే, ఇప్పటికైనా కూడా పోయింది ఏమీ లేదు. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సిన కర్మ నీకే ఉన్నది. రాజీనామా చేసి మరి ప్రజాబలం ఉన్నవాడివి కదా, కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని గెలువు. నీకు అప్పుడు ప్రజాబలం నీకుందో మాకుందో తెలుస్తుంది. ఈరోజు నువ్వు మాకు సర్టిఫికేట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ప్రజలు ఇస్తారు సర్టిఫికేట్. కాబట్టి నువ్వు తప్పు చేసి దాన్ని తప్పు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా మీద ఏదో లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది ఇది చిల్లర రాజకీయాలు అంటారు. ఆయన చేసిన తప్పు ఇంకోసారి ఎవరు చెయ్యకూడదు, జరగకూడదు. కాబట్టి ఆ మెసేజ్ పోవాలని చెప్పి నేను అధిష్టానానికి ఇచ్చిన. వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను దానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వివాదం కొనసాగుతుండగానే మరో గ్రూప్ వార్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భగ్గుమంది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండల కమిటీల నియామకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు లేఖ రాసి కమిటీల నియామకాలు నిలిపివేయాలని కోరారు. బుధవారం చలో గాంధీ భవన్ కార్యక్రమం చేపట్టగా అర్వపల్లి వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. చేవెళ్ల, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ మండల కమిటీల నియామకాల వ్యవహారం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ఆరోపించారు. చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కాళే యాదయ్య తన వర్గానికే పార్టీ పదవులు ఇప్పిస్తున్నారని మరో వర్గం నేతలు భగ్గుమన్నారు. గాంధీ భవన్ వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి జిల్లా వివాదం కూడా పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వరకు చేరింది. షబ్బీర్ అలీ ఫోన్ సంభాషణలో పీసీసీ అధ్యక్షుడు సహా పార్టీ పదవుల కేటాయింపుపై వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశాన్ని ఏఐసీసీ సీరియస్ గా తీసుకోవడంతో క్రమశిక్షణ కమిటీ ఇరు వర్గాల నేతలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఇద్దరి వివరణలు తీసుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి వివాదాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ సద్దుమణిగేలా చేసింది. జిల్లాల వారీగా వరుస వివాదాలు తెరపైకి వస్తుండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సమస్య ముగియక ముందే మరో వివాదం తెరపైకి రావడంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కొండా సురేఖ, కడియం శ్రీహరి వ్యవహారం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ వివాదాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.